ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి ఈ ఉదయకాల సమయంలో దావీదు అనబడిన భక్తుడు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాటను, పలికిన ఒక అద్భుతమైన మాటను ఉదయకాల సమయంలో దేవుడు మనం జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం. యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. ఎంత అద్భుతమైన మాట. దావీదు కంట దేవుడు దీపముగా ఉన్నాడంట. అందుకే అంటున్నాడు, నా చీకటిని వెలుగుగా చేస్తాడు. ఉదయకాల సమయంలో చీకటిలో ఉన్నావా? అప్పులు అనబడిన చీకటి, వ్యాధులు అనబడిన చీకటి, వేదన అనబడిన చీకటి, ఒంటరితనం అనబడిన చీకటిలో ఉన్నావా? నువ్వేం భయపడనక్కర్లేదు. ఎందుకో తెలుసా? యేసు ప్రభును నువ్వు నమ్మిన తర్వాత ఆయన నీ దీపమై ఉన్నాడు. అంత మాత్రం కాకుండా నీ చీకటినంతటినీ ఆయన వెలుగుగా మార్చబోతున్నాడు. నమ్ము. నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో, నీ పరిచర్లో ఆవరించిన ఏ చీకటినైనా నీకు దీపముగా ఉన్న దేవుడు వెలుగుగా చేయబోతున్నాడు. నమ్మి విశ్వసించి వాగ్దానాన్ని స్వతంత్రించుకొని అట్లు మనం అందరము వెలిగించబడుదుముగాక. పరిశుద్ధుడ తండ్రి, నీకు వందనాలు. నువ్వు మాకు దీపముగా ఉన్న దేవుడవు ప్రభువా. మా చీకటిని వెలుగుగా చేస్తావు ప్రభువా. ఎంతమంది అయితే నా చీకటిని కూడా వెలుగుగా చేయండి అని ప్రార్థన చేస్తున్నారు, వారిని జ్ఞాపకం చేసుకొని గొప్ప వెలుగు ప్రభు వారు నాయన చూడడానికి, వారు అనుభవించడానికి కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.